అందరికీ నమస్కారం. నిత్రా క్యాలెండర్ దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈరోజు 19వ తారీఖు డిసెంబర్ 2024 శ్రీ క్రోధినామ సంవత్సరం, మార్గశిర మాసం, హేమంత ఋతువు, దక్షిణాయనం, గురువారం. ఈరోజు తిథి చవితి, పగలు 12:04 వరకు. తదుపరి పంచమి. ఈరోజు నక్షత్రం ఆశ్లేష, తెల్లవారు 4:23 వరకు. తదుపరి మఖ. ఈరోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. కొన్ని వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు తప్పవు. ఆర్థిక సమస్యల వలన నూతన రుణాలు చేయవలసి వస్తుంది. ఆకస్మిక నిర్ణయాలు మార్చుకోవడం మంచిది. దైవసేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార ఉద్యోగాలలో అకారణ వివాదాలు కలుగుతాయి. దైవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. తదుపరి వృషభ రాశి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. ఇంటా బయట అనుకూల పరిస్థితులుంటాయి. సంఘంలో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. తదుపరి మిథున రాశి. బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులు వేగవంతం చేస్తారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. వ్యాపారాలు విశేషంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. తదుపరి కర్కాటక రాశి. సన్నిహితుల నుండి ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నవి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. ఆత్మీయుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. నూతన వాహన యోగం ఉన్నది. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు పరిష్కరించుకుంటారు. తదుపరి సింహరాశి. ఇంటా బయట సమస్యల నుండి బయటపడతారు. శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. తదుపరి కన్యరాశి. కీలక వ్యవహారాలలో పరిస్థితులు అనుకూలించవు. వ్యయ ప్రయాసలతో కానీ పనులు పూర్తి కావు. బంధువులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి. సంతాన ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు తప్పవు. తదుపరి తులారాశి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు కలుగుతాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. ప్రయాణాలలో నూతన పరిచయాలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు కొంత నిదానంగా సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు చికాకు పరుస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. వ్యాపార ఉద్యోగాలు మరింత లాభసాటిగా సాగుతాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. తదుపరి ధనుస్సు రాశి. బంధువర్గం నుండి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. స్థిరాస్తి వివాదాలలో చికాకులు తొలగుతాయి. వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది. తదుపరి మకర రాశి. చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు తప్పవు. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. బంధువులతో ఊహించని విభేదాలు కలుగుతాయి. దూర ప్రయాణాలలో మార్గావరోధాలు కలుగుతాయి. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు ఉద్యోగాలు సమస్యాత్మకంగా ఉంటాయి. తదుపరి కుంభరాశి. ఆర్థిక వ్యవహారాలలో మరింత ఒత్తిడి కలిగిస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. బంధుమిత్రుల నుండి ఒత్తిడులు పెరుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశపరుస్తాయి. వ్యాపార ఉద్యోగాలలో సమస్యల వలన మానసిక ప్రశాంతత లోపిస్తుంది. తదుపరి మీనరాశి. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. కోర్టు వివాదాల పరిష్కారం అవుతాయి. ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. దైవ చింతన పెరుగుతుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు.